కేటాయించి పెద్దలు కెమెరాయ్ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి సంఘానికి చేసి కూర్చుంటే బాగుంటుంది. కరెక్ట్. అధిరోహించినందుకు మా నిజామాబాద్ జిల్లాలో మేమందరం బాగా గొప్పగా భావిస్తున్నాం. దానికి మనస్ఫూర్తిగా మా జిల్లా తరఫున 13 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానీ ఇక్కడ సంఘభవనం కానీ నిర్మించుకోవడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఒక పిల్లవాడు చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంతో పాటు తన బంధువర్గాన్ని పైకి తీసుకురాగలుగుతారనే ఆలోచనతో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ 60 మంది పిల్లలు ఉన్నారు. 60 మంది కూడా చక్కగా చదువుకుంటున్నారు. మీ ఒకటి పెద్దల ఆశీస్సులు ఉంటే మీరు కష్టపడిన పనితీరు, మీరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు కానీ మిగతా విషయాల్లో కానీ నిక్కచ్చిగా మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్పడంలో కానీ మీరు తిట్టాలని మా పెద్దలు కొంతమంది చెప్పగా మేము విన్నాము. ఆ అనుభవాలు కొద్దిగా మాతో పంచుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఒక చిన్న వెనుపోస. అట్లాగే ఇది 4 ఎకరాల 6 గుంటల స్థలం. ఎడ్యుకేషన్ కాకతీయ చేయుత చారిటబుల్ ట్రస్ట్ అని అక్కడ పెడతాం జరిగింది. మీరు చూశారు. ఇక్కడ అందరం ఐక్యతతో ఒక్కొక్క గ్రామం వాళ్ళు ఒక్కొక్క రోజు ట్రాక్టర్లు పంపించి 2 గజాల హైటు లేకపోతే సరే ఈ ప్రాంతం మన ఇస్తాను. సంఘం భవనంలోకి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకి నియమితులైనటువంటి కనకవేడల నరేంద్ర కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కమ్మ సంఘం అధ్యక్షులు వెల్లంపాటి శివనారాయణ గారికి, గౌరవనీయులు సుబ్బారావు గారికి, మరి అమర్నాథ్ బాబు గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకి, మనం ఇక్కడికి విచ్చేసిన కమ్మ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది మనం చాలా సాదాసీదాగా ఉంటూ ఒక రాజ్యసభ మెంబర్గా పూర్తి కాలం నిర్వహించి ఆనాడు తెలుగుదేశం పార్టీ వంతుని సంఘం అధ్యక్షులు కమిటీ ద్వారా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి వారికి కమ్మ సంఘం తరఫున హృదయపూర్వక. కమ్మ సంఘంలో ఇక్కడ ఒక యూనిటీ ఉంది. అందరం కలిసి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ పెట్టకముందే ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటే కమ్మవారు ఒక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు లేకున్నారు. ఆ గ్యాప్ని పూడ్చాలి. మీలాంటి వాళ్ళు ఢిల్లీలో ఉండి తప్పనిసరిగా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ సామాజిక వర్గానికి కొంత లాభం జరుగుతుంది. ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మేము సామాజిక సేవ చేస్తాం. అందరితో కలిసిమెలిసి ఉంటాం. అన్ని కులాలతో కలిసిపోతాం, అన్ని మతాలతో కలిసిపోతాం. మా కులాలు మతాలు అనేది తేడా లేదు. మేము ప్రతి వాళ్ళని కూడా దగ్గర చేస్తాం. అయినప్పటికీ చెప్పగలరు. ఆ విషయంలో మీరు పూర్తిగా ముందు కొంచెం ఆలోచించి స్పందించాలని చెప్పి మనం చేస్తూ అందరూ ఎంతో కొంత ఉపయోగపడతారు. న్యాయ సహాయం తప్పనిసరిగా మనకు అందే విధంగా చూస్తారు. అది మన అదృష్టంగా ఒక కమ్మవారిగా మనం గర్వించాల్సిన విషయం. ఎంతోమంది ఎన్నో రకాలుగా అర్హతలను కూడా ఈరోజు వెనకబడిపోతూ ఉన్నాం. చాలా రాజకీయంగా ఏ విషయమైనా అంతకుముందు మా గురువు గారు కనకవేడల కోటేశ్వరరావు గారు ఉండేవారు. ఆయన మనవరాలు
పెళ్లికి హైదరాబాద్లో వెళ్తే గంటసేపు చాలా ఓపికగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ పెళ్లికి వాసు గారు కూడా వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. నిజంగా ఆలోచన కూడా ఇటువంటి వ్యక్తులు మనకు ఉంటే మన కమ్మ సంఘానికి చాలా లాభం జరుగుతుందని నేను భావించడం జరిగింది. అధ్యక్షులు వహిస్తున్నటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు శివనారాయణ గారు, అలాగే ఈరోజు విశిష్ట అతిథి ముఖ్యులు మన బోధానికి ఆనందాన్ని పంచేందుకు వచ్చి మనందరితో మమేకమై ఉన్నటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు, సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చెప్పడానికే చాలా అత్యున్నతంగా హుందాగా గౌరవంగా ఉంది. అయితే ఒకనాటి లీగల్ సెల్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో తన సేవలు అందించినప్పుడు నాకు ప్రత్యేకంగా సహచరులు అనడానికి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. మన భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి రమణ గారు సుప్రీంకోర్టు సీజేగా చేసిన తర్వాత అంత స్థాయికి సమీపంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పదవిని వారికి భారత ప్రభుత్వం కట్టబెట్టడం అంటే మనందరి గౌరవాన్ని పెంపొందించినట్టు. ఒక బోధన కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతం కాదు, ప్రపంచంలో తెలుగు వారందరూ గర్వించదగినటువంటి స్థానంలో వారు ఉన్నందుకు మనకందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు హరిబాబు గారు, ప్రధాన కార్యదర్శి, అట్లాగే కోశాధికారి శ్రీధర్ గారు, సునీల్ గారు, ఇంకా సుబ్బారావు గారు, రంగారావు గారు, ఆదినారాయణ గారు, రాపారావు గారు, మరి అడ్వకేట్ ముద్రావు గారు, అప్పారావు గారు, గాంధీ గారు, ఈ కార్యక్రమానికి పాల్గొనేటువంటి ప్రతి ఒక్క కమ్మ సోదరులందరికీ కూడా మేము కూడా ఇక్కడ సగర్వంగా చెప్పుకోగలిగేది వారు చూశారు, వీక్షించారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులు ఆసరా లేనటువంటి వాళ్ళందరినీ ఆదుకునే విధంగా విద్య, మరి వాళ్ళకి సంబంధించిన వైద్యం, అలాగే మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తూ అక్కడ ట్రస్ట్ భవనాన్ని ఇక్కడ శివనారాయణ గారు ఆధ్వర్యంలో, మరి కమ్మ సంఘం ఆధ్వర్యంలోనే అక్షరాభినంద మందారమాల శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు, అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు. మనుషుల్లో కొందరు తమ కోసం తాము జీవిస్తారు, మరికొందరు తమ కుటుంబం కోసం జీవిస్తారు. సమాజం కోసం జీవించేవారు కొందరే ఉంటారు. అటువంటి వారిలో ఎన్నదగిన వారు నిలువెత్తు మానవతా రూపులు, ఆదర్శముద్రులు, నిత్య చైతన్య రూపులు శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు. అతి సామాన్యమైన జీవితం నుండి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగడం వెనుక మీ కృషి, మీ పట్టుదల అందరికీ అనుసరణీయం, అభినందనీయం. మా చిన్నారులకు మీరు అందించే ఆశీస్సులు భవిష్యత్తులో వారికి మార్గదర్శకాలు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో కనకమేడల వారింటిలో పుణ్య దంపతులు కనకమేడల చక్రధరరావు, బసవపున్నమ్మ గారులకు జన్మించిన రవీంద్ర కుమార్ నామధేయంతో బంధువులందరి ప్రేమాభిమానాలతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగినారు. పుట్టిన గడ్డ మీదనే అక్షరానికి శ్రీకారం చుట్టి ప్రాథమిక విద్యను హై స్కూల్ స్థాయిని పూర్తి చేసుకున్నారు. గుంటూరు ఏసీ కాలేజీలో లా డిగ్రీ పొందిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తి మీద ఉన్న నమ్మకం, అభిమానంతో న్యాయవాద వృత్తిని స్వీకరించి సీనియర్ అడ్వకేట్ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగినారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని విద్యార్థి సంఘ నాయకుడిగా సైతం అయ్యారు. రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజల యొక్క ఆశీస్సులను అందుకొని రాజ్యసభ సభ్యుడిగా సైతం ప్రజలకు మీ విలువైన సేవలు అందించిన ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం కృషి చేశారు. తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా సైతం పదవిని అలంకరించారు. విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులుగా మీరు మీ సేవలు అందించారు. పెట్రోలియం సహజ వాయువు పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యునిగా
పిటిషన్ల కమిటీ, హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యునిగా మీరు విశిష్టమైనటువంటి సేవలను అందించారు. బాలల సమస్యల గురించి, బాలల భవిష్యత్తు గురించి మీరు చేసినటువంటి సేవలకు గాను యూనిసెఫ్ పీజీ అవార్డును అందజేశారు. నేడు మీరు అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. దేశంలోనే అత్యున్నతమైన న్యాయ పదవిని మీరు అలంకరించడం న్యాయదేవతకి వన్నెలెత్తినట్లయినది. నాయకులుగా ఎదగడం ముఖ్యం కాదు, ఆ ఎదగడం ప్రజల ఆదరాభిమానాలతో ఎదగడమే ముఖ్యం అని పుష్కలంగా ఉన్న మీరు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి పురుషుడి విషయంలోనూ తప్పక స్త్రీ హస్తం ఉంటుంది. అలాంటి అమృత హస్తం మీ జీవిత భాగస్వామి శ్రీమతి ఉషారాణి గారికి సైతం మా అభినందనలు. పదవిని పొందిన సందర్భంగా మా ట్రస్ట్ వారు అందిస్తున్న అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పదవులను అందుకొని మరిన్ని సేవలు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందుకోండి అభినందన మందారమాలు. అభిరామంతో మేము అందించే మీ జ్ఞాపకాల వినిమాల సమర్పణ శ్రీ కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ కమ్మసంఘం బోధన. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రాజు గారు, మా గత 4 దశాబ్దాల నుంచి రాజకీయ సహచరుడు అమర్నాథ్ గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ ట్రస్ట్ పెద్దలు సుబ్బారావు గారు, అనేక మంది వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ అనేటటువంటి మీకు సంబంధం లేదు విషయం. అంటే ఎందుకంటున్నానంటే అట్లందరికీ పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోతే ఇక్కడ ఇది సన్మానాలు సత్కారాలు నాకు కాదు కావాల్సిందే. ఇదంతా చూసిన తర్వాత ఎంత విశాల హృదయంతో పేదలకు చదువు చెప్పించడానికి, పునరావాసం కల్పించడానికి, భవిష్యత్ జీవితానికి భరోసా ఇచ్చేటటువంటి విధంగా కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కృషి మరోలేనిది, ప్రశంసనీయమైనది. ఎందుకంటే ఈ రకం ఇప్పుడే చూశాను మొత్తం అంతా విద్యార్థులకు, పేద విద్యార్థులకు హాస్టలు, వాళ్ళకి భోజన సదుపాయాలు, మొత్తం ఖర్చు లేకుండా వాళ్ళ ఒక భవిష్యత్ జీవితానికి భరోసా ఇచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాటలు చాలామంది చెప్తుంటారు, కానీ ఇక్కడ కార్యక్రమాలు చూస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూశాను కాకతీయ ట్రస్ట్ సంఘం వాళ్ళు చేసినటువంటి సేవలన్నీ కూడా. అటు గుంటూరు, విజయవాడ, తెనాలి అనేక ప్రాంతాల్లో, అలాగే ఇక్కడ మొత్తం ఇవన్నీ చూస్తుంటే మనలో భాగస్వాములుగా ఉంటూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళని పైకి తీసుకురావడం కోసం మన స్థాయికి మించి సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి 10 మంది కలిసి 100 మందిగా మారి 1000 మందిగా మారి ఇలా సంస్థలను నెలకొల్పి ఒక స్ఫూర్తి చెందాను. ఇంతకు ముందు కూడా చాలా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్ అధ్యక్షుడిగా, ఒక న్యాయవాదిగా 22 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండి పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహించాను. దానికి న్యాయ విభాగంలో దానికి గుర్తింపుగా ముఖ్యమంత్రి గారు అప్పటి చంద్రబాబు నాయుడు గారిని రాజ్యసభకు పంపడం, రాజ్యసభలో అనేక మంది సభ్యులు పార్టీలో ఉన్నప్పటికీ అధికారం పోయేదానికి పార్టీ మారిపోయినటువంటి సందర్భం కూడా చూశాను. అది నాలో మరింత కసిరి పట్టుదల లభించింది. తప్పనిసరిగా మనకు రాజకీయ వివక్ష పెట్టి సమాజంలో ఒక గుర్తింపు ఈ రోజున మేము ముందు వచ్చి ఇంత గర్వంగా మాట్లాడుతున్నాను అంటే అది నాకు తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి గౌరవంగా భావిస్తున్నాను. అది నాకు సామాజిక బాధ్యతను మరింత పెంచింది. అందుకనే ఎవరు పార్టీ వదిలి వెళ్ళిపోయినా సరే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి నిలబడి పనిచేసి మనకి ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించడమే మన డ్యూటీ. అది త్యాగం కాదు, అది నా బాధ్యత అని ఫీల్ అయ్యాను. ఆ రకంగానే చేశాను.
దానికి చేసిన ప్రతిఫలంగా కానీ లేదా వృత్తిరీత్యా నాకు ఉండేటువంటి అనుభవంతో కానీ మళ్ళీ తిరిగి అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఎక్కడో అవనగట్లో పుట్టి మళ్ళీ ఢిల్లీ వరకు నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి నేపథ్యం మీ అందరి ఆదరాభిమానం. మీ అందరూ ప్రాంతాలతో ఎక్కడా కూడా సంబంధం లేకుండా తిరిగి మళ్ళీ మనలో ఒకటిగా మనం ముందుకెళ్ళాడు, మనం పిలిచి సన్మానించుకోవాలనేటువంటి మీకు వచ్చిన ఆలోచన. నేను అందుకనే మళ్ళీ రేపు నుంచి కోర్టులో ఉంటున్నాయి వెళ్ళి, అందుకని మళ్ళీ ఢిల్లీకి పోవాల్సి వస్తే మా సోదరుడు వెంకటేశ్వరరావు ఫోన్ చేసి ఏమైనా సరే ఈసారికి నెలాఖరికి పెట్టుకున్నాం అంటే కాదు, ఈ కార్యక్రమం వచ్చి మన వాళ్ళందరూ కలవాలనుకుంటున్నారంటే నిజంగా మీరు కలపడం కానీ నేను మీ అందరినీ కలవడం నేను గర్వంగా పెట్టుకుంటున్నాను. అందుకని మీ మధ్యలో ఒకటిగా, ఒక అభిమానిగా, మీలో ఒకటిగా నేను ఢిల్లీలో ఉన్నప్పటికీ మా కర్తవ్య నిర్వహణలో, విధి నిర్వహణలో, బాధ్యతాయుతమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో అవకాశం ఉన్నంత వరకు నేను పనిచేసే రంగాల్లో తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తానని, ఇలాంటి వాటిల్లో ముందు ఉండడానికి మీతో పాటు భాగం పంచుకోవడానికి నాకు అవకాశం కలుగుతుందని ఆశిస్తూ మరొక్కసారి నన్ను ఇంత దూరం మీరు ఉన్నప్పటికీ కూడా నన్ను పిలిచి ఇక్కడ సన్మానం చేయడం అనేటటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ